శ్రీవేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. మనకి ఈ 22వ తారీఖున అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతూ ఉన్నాడు. బాలరాముడిగా అయోధ్యలో ఆయన ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా చాలా అంటే చాలా అద్భుతంగా విశేషమైనటువంటిదిగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రజలు ప్రేక్షకులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి గల కారణం 500 సంవత్సరాల పోరాటం. అంతేకాదు, అయోధ్య మొట్టమొదటి మోక్షపురి. అయోధ్యాముధురామాయ కాశీ కాంచీవంతిక పురీ ద్వారవతీ చేవ సప్తైతే మోక్షదాయక అని. అలాగే అయోధ్యలో రాముడి పరిపాలించేటప్పుడు ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటాం, రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అని. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ధర్మ పరిపాలనే ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉంచుతుంది. అటువంటి రాముడు 500 సంవత్సరాల తర్వాత పోరాటం చేయగా అదే అయోధ్యకి మళ్ళీ తిరిగి చాలా అద్భుతమైనటువంటి విగ్రహ రూపంలో వ్యాసుడు చెప్పినటువంటి ఆ మాటని విగ్రహ రూపంలో ధర్మ ప్రతిష్టాపన జరగబోతోంది. ధర్మ ప్రతిష్టాపన జరగబోతోంది. ఇలాంటి సమయంలో కూడా చాలామంది వ్యతిరేకమైనటువంటి మాటలు, కొన్ని విమర్శనాత్మకమైనటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. మరి కలియుగం కాబట్టి రామరాజ్యం స్థాపన ఒక పక్కన జరుగుతున్నప్పటికీ కూడా విమర్శలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అయితే రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఇంటి నుంచి కూడా ₹1 చందా ఇవ్వండి చాలు, మేము రామరాజ్య స్థాపన కోసం రాముడి దేవాలయం నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి వారు అడిగిన దానికే తడువుగా ప్రజలందరూ కూడా దానికి మద్దతు పలికి తలుపు చెయ్యి వేసి కడుతున్నటువంటి దేవాలయం. ఆ దేవాలయానికి ప్రతి నిర్మాణంలోనూ కూడా ఒక పరమార్థము అర్థము ఉండేటట్టుగా, అందులోకి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళకి పుణ్యము పురుషార్థము దక్కేటట్టుగా, అలాగే దేవాలయ నిర్మాణం అంతా ఒక ఎత్తైతే రాముల వారి విగ్రహం ఒక ఎత్తు. సాలగ్రామ శిలని తీసుకొచ్చి ఆయన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. సాలగ్రామ శిలని 51 అడుగులు ఉన్నటువంటి సాలగ్రామ శిలని తీసుకొచ్చి రాముల వారి విగ్రహంగా చెక్కారు. అలా బాలరాముని విగ్రహంగా చెక్కి బంగారు కోదండాన్ని, ఆయన ఏకపత్ని వ్రతుడు, ఒకటే బాణం ఒకటే మాట ఒకటే పత్ని, అలాగా ఆ ఒక్క బాణాన్ని ఆయన చేతిలో ఉంచి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. మనకి అయోధ్య అనగానే కేవలం రాముడు మాత్రమే గుర్తొస్తాడు. అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంటే ఇది పుష్యమాసం కదా, శూన్యమాసం కదా, మిట్ట మధ్యాహ్నం ప్రతిష్టలు ఏమిటి, ఈ కాలంలో ప్రతిష్టలు ఏమిటి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి విగ్రహాన్ని ముట్టుకోకూడదా, లేకపోతే శంకరాచార్యుల వారు ఒప్పుకోలేదా అనేటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామందికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుంది. భారతదేశానికి 4 మూలల ఆ స్వామివారి పీఠాలు ఉన్నప్పటికీ అందరూ కూడా సమర్థిస్తూ ఉండగా 1-2 చోట్ల మాత్రం దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంతే. కానీ ఈ మాసము మనకిక్కడ శూన్యమాసం, చాంద్రమానం ప్రకారం మనకిక్కడ శూన్యమాసము, పుష్యమాసం. అయితే మనకి ఋతువు కానీ, మాసం కానీ, పక్షం కానీ వీటన్నిటికీ కూడా అయోధ్యలో భిన్నంగా ఉంటుంది. మీరు కాశీ వెళ్ళినట్లయితే సంవత్సరం పేరు కూడా మారిపోతుంది. అలాగే అయోధ్యలో కూడా సంవత్సరం పేరు, అక్కడ తిథివార నక్షత్రాలు అన్నీ కూడా మారిపోతాయి. ఆగమశాస్త్రం ప్రకారం, బారహస్పత్యమానం ప్రకారం అక్కడ జరగవలసినటువంటి తేదీలోనే జరుగుతోంది. అందులోనూ కూడా 22వ తారీఖు అంటే న్యూమరాలజికల్గా చూసుకున్నట్లయితే 22వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరం. 22వ తారీఖులోనే అసలు రహస్యం ఉంది న్యూమరాలజికల్గా. అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుంటే రామ అనేటువంటి అక్షరాలు 2, చంద్ర అనేటువంటి అక్షరాలు 2, చంద్రుడికి 2వ నెంబర్ కూడా, చంద్రుడికి న్యూమరాలజికల్గా 2వ నెంబర్ని ప్రతిపాదన చేస్తారు. అలాగే
రాముడికి 2 అక్షరాలు. ఈ 2 అక్షరాలతోనే మన పాపాల్ని మొత్తం దహించగలిగేటువంటి శక్తి ఉంది. కలియుగంలో నామ సంకీర్తనే ప్రధానమైనటువంటి తపస్సు. తపస్సు చేయాలి అంటే అడవులకు వెళ్ళిపోయి కూర్చుని చేయనక్కర్లేదు. రామనామం జపం చేస్తే చాలుట. అగ్నిలో వేసినటువంటి ఏ పదార్థమైనా దహించుకుపోయినట్లు ఎన్ని పాపాలైనా చేయనివ్వండి, రామనామంతో సమస్త దుఃఖాలు పాపాలు కూడా సమసిపోతాయి. అలాగే 22వ తారీఖు అద్భుతమైనటువంటి తేదీ. అలాగే వారి ప్రతిష్ట జరిగేటువంటి జాతకం విశ్లేషణ చేసుకుంటే కనుక మనకి అక్కడ కనపడేటువంటి వాటిల్లో అద్భుతంగా రామరాజ్య పరిపాలన చేయటం కోసం వారు ఇచ్చినటువంటి గ్రహ సంపత్తిని అనుసరించి చూస్తే కనుక కొన్ని వేల సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి రామరాజ్యాన్ని స్థాపన చేయగలిగేటువంటి శక్తి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి శక్తిగా మనకి ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఏ విమర్శ రాకుండా కొన్ని సంవత్సరాల నుంచి దానిపైన పరిశ్రమ పడి మందిర నిర్మాణం యొక్క స్ట్రక్చర్ కూడా ఎప్పుడో తయారు చేయబడి పెద్ద పెద్ద స్థపతుల చేత ఆ నిర్మాణం చేయించబడుతోంది. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే రోజున ఇంటింటికి అక్షతలు వచ్చాయి కదా, ఆ అక్షతలను శిరస్సున ధరించి మీరు వండే పదార్థంలో తయారు చేసుకుని వేసుకున్నట్లయితే మీరు కూడా ఆ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే అయోధ్యలో ఉన్నట్టుగా భావన చేస్తారు. ఎందుకంటే రాముడి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో అంతా కూడా అయోధ్యలో రాముడి ప్రతిష్టకి జరిగినటువంటి అన్నదానంలో పాలు పంచుకున్న వాళ్ళుగానే గుర్తించబడతారు. కాబట్టి మీరంతా కూడా ఆ రాముల వారి ప్రసాదాన్ని స్వీకరించండి. ఆ రోజు సాయంత్రం ప్రభుత్వం వారు మనకి చెప్పినట్లుగా 5 దీపాలు కనుక వెలిగించినట్లయితే ధర్మజ్యోతుల యొక్క వెలుగులో అధర్మం పూర్తిగా నాశనమైపోతుంది. మన ఇంటి దాకా వచ్చినటువంటి అధర్మం పటాపంచలైపోతుంది. 5 దీపాలు వెలిగించి ఆ రాముడికి, శ్రీరామచంద్రుడికి ఘనమైనటువంటి హారతి ఇస్తూ మీ ఇంట్లోంచే ఆ స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. 500 సంవత్సరాలు ఎన్నో లక్షల మంది దీనిపైన యుద్ధం చేసి ప్రాణాలు విడిచి ఇప్పుడు దానిపైన విజయం సాధించి మనం ఆ ఆలయ నిర్మాణంలో భాగంగా వారి ప్రతిష్టని మనలో కూడా రామరాజ్యం వెళ్ళి విరియాలి అనేటువంటి ఆశతో ఆయనకి పూజించండి, ఆయన్ని మీరు ధ్యానించండి. తప్పకుండా అందరూ కూడా తరించండి. ఆ రోజు ప్రతిష్ట జరిగే రోజున శ్రీరాముల వారి విజయ మంత్రం ఉంది. రామో రాజమణి సదా విజయతే అనేటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది తప్పకుండా ప్రతిష్ట జరుగుతూ ఉండగా అందరూ కూడా తప్పకుండా చదవండి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముణ్ణి కొలిచినట్లయితే తలిచినట్లయితే ధర్మం మీ వెంటే ఉంటుంది. కష్టాలు ఎదురైనా ఎన్ని కన్నీళ్లున్నా వాటన్నిటినీ కూడా తీర్చగలిగేటువంటి శక్తి రామనామానికి ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతవస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామనామం జపించబడుతుందో అక్కడక్కడ హనుమంతుడు తలదించుకుని ఆ స్వామివారి కీర్తనని వింటూ ఉంటాడు. కాబట్టి భయాలు, దోషాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు, రాముడు ఎక్కడుంటే సీత అక్కడ ఉంటుంది, సీత అక్కడ ఉంటే సీతతో పాటు పరివారం ఉంటుంది, పరివారంతో పాటు హనుమంతుడు కూడా మనకి ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటాడు. వీళ్ళంతా ఉంటే కనుక మన ఇంట్లో ఎప్పుడూ కూడా బాధలు, భయాలు, ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విజయ మంత్రాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే విజయ మంత్రాన్ని తప్పకుండా ఆచరించండి. అందరూ కూడా చదవండి. దీన్ని మీరు నిత్యము చదివితే కూడా మీకు విజయం తథ్యం తథ్యం తథ్యం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ తప్పకుండా అందరూ కూడా పఠించండి. శుభం భూయా. జై శ్రీరామ్.